హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఏం బావుంటాంలే. రోగాలు, రొప్పులు, కాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు ఎప్పుడు ఇదే గోల కదా! ఇలాంటి వాటన్నిటికి కూడా మన దగ్గర మంచి ఔషధ గుణాలు కలిగిన ఒక ఆకులున్నాయి. ఏంటి? మునగాకు. అందరికి చాలా బాగా తెలుసు కదా! కాకపోతే వండుకోవడానికే ఇబ్బంది. ఇందులో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏంటి? అది మన కొలెస్ట్రాల్ తగ్గించడానికి, షుగర్ కంట్రోల్ చేయడానికి, స్కిన్‌కి, హెయిర్‌కి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంచి మంచి గుణాలన్నీ ఉన్నాయి. కాకపోతే మనకు చేసుకోవడానికి కొంచెం కుదరదు. అందరం చాలా బిజీగా ఉంటున్నాం కదా! అందుకోసమే నేనేం చేశానంటే కొంచెం ఫ్రీ చేసుకొని నన్ను నేను మా ఇంట్లోకి కారప్పొడి మొదటిసారి చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. అండ్ దీనికోసమైతే తి మునగాకుని తీసుకొని దాన్ని ఫ్రెష్‌గా కడుక్కోవాలి. అండ్ మనం మునగాకుని ఎంతసేపు కడిగినా అసలు ఆకు తడిసినట్టే కనిపించదు. కానీ దాన్ని ప్రాపర్‌గా కడుక్కొని, ఒక కాటన్ క్లాత్ మీద దాన్ని ఆరబెట్టుకున్న తర్వాతకి అది 1 డే అట్‌లీస్ట్ 1 డే పాటు మనం దాన్ని చక్కగా డ్రై చేసేసుకోవాలి. ఎందుకు అంటే ఒకవేళ డ్రై చేసుకోలేదనుకోండి, ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో సేమ్ నాకేదైతే పరిస్థితి వచ్చిందో మీకు కూడా అట్లనే వస్తుంది. ఏంటంటే సరిగ్గా లైక్ వేగదనమాట. లైట్‌గా చెమ్మున్నా సరే మనం దాన్ని వేపొచ్చు. బాగా ప్రాపర్‌గా డ్రై అయిపోయిన తర్వాత మనము స్టవ్ మీద సిమ్‌లో పెట్టి వేస్తుంటే వీడియోలో చూస్తున్నారు గదా! పొడి పొడిగా మారిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ నేనేం చేశాను, నాకు జస్ట్ అంత టైం లేదని చెప్పి ఏ రోజైతే కడిగానో ఆ రోజు ఈవినింగే స్టవ్ మీద పెట్టేశాను. అలా పెట్టడం వల్ల ఏమైంది, అక్కడక్కడ కొన్ని లీవ్స్ తడిగా ఉంటాయి గదా! అవన్నీ కలిసి ఒక చోటకి చేరి ముద్దలాగా తయారైనాయి. నేను దాన్ని మళ్ళీ సెపరేట్ చేసుకోవాల్సొచ్చింది. మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే మాత్రం అట్‌లీస్ట్ ఓపిక చేసుకొని 1 డే అయినా సరే దానికి టైం కేటాయించండి. అప్పుడు చక్కగా ఆకులన్నీ విడివిడిగా ఉంటాయి. చాలా పొడి పొడిలాడుతూ తెలుస్తుంది. అంతేకాకుండా ఆకులు తీసుకునేటప్పుడు కాడలు లేకుండా చూసుకోండి. ఎందుకంటే నేను కాడలు పెట్టడం వల్ల కాడ అనేది మనకి సరిగ్గా వేగదు. అట్ ద సేమ్ టైమ్ అది మనకి పొడిగా అవ్వదనమాట. అందుకోసం కాడలు తీసుకొని ఆకులు మాత్రమే వాడుకోండి. దీని తర్వాత కొన్ని మీకు కారం బాగా కావాలనుకుంటే ఎక్కువ ఎండుమిర్చి, లేదు తక్కువలో తింటామనుకుంటే తక్కువగా వేసుకొని ప్రాపర్‌గా వేయించుకోండి. ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అట్లా వేయించుకోండి. అండ్ 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, కొన్ని ధనియాలు అండ్ కొంచెం జీలకర్ర వీటిని కూడా వేయించుకొని ప్రాపర్‌గా వేయించుకుంటే మంచి సువాసన వస్తుంది. అప్పటి వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. వీటన్నిటిని కలుపుకొని ఒక 2 రౌండ్స్ మిక్సీ చేసుకున్న తర్వాత చెప్పడం మర్చిపోయాను. సాల్ట్ అస్సలు మర్చిపోదు. ఎలాంటి వంటకైనా ఉప్పు సరిపోకపోతే రుచే ఉండదు. అండ్ మూడో రౌండ్ తిప్పుకునేటప్పుడు మాత్రం కొన్ని వెల్లుల్లిపాయలేసుకొని మిక్సీ పట్టుకోండి. సూపర్‌గా ఉంటుంది స్మెల్ అయితే. అండ్ ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మునగాకు అనేది మీరు ఏదైనా మెడికేషన్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా! స్పెషల్లీ ప్రెగ్నెంట్ వుమెన్స్ కానీ, హార్ట్ పేషెంట్స్ కానీ దీన్ని ఖచ్చితంగా వాళ్ళ డాక్టర్ చెప్తే మాత్రమే తీసుకోవాలి. అండ్ దీన్ని మరీ ఎక్కువగా కూడా తీసుకోకూడదండి. ఎందుకంటే ఎక్కువగా తీసుకుంటే ఇది మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మితంగా తీసుకుంటేనే మంచిది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి.